జనసేన జయకేతన సభకు భారీగా కార్యకర్తలు నాయకులు తరలివచ్చారు. చిత్రాడలో సభావేదికపై పవన్ కళ్యాణ్ సహా 250 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. డొక్కా సీతమ్మ, రాజా సూర్యారావు బహదూర్, అలాగే మల్లాడి నాయకర్ పేర్లతో ద్వారాలు ఏర్పాటు చేశారు. తెలుగు సంస్కృతి చరిత్రకు అద్దం పట్టేలా జయకేతన సభ నిర్వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం సభాస్థలం నుంచి మరింత సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు జరుగుతున్నారు. రాజు, ప్రస్తుతం ఎలా అనిపిస్తోంది మీకు అక్కడ హడావుడి? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దారులు చిత్రాడ వైపే, అక్కడ జనసందోహం ఏ విధంగా ఉందో ఇక మనం అంచనా వేయలేం. ఎంతసేపట్లో పవన్ కళ్యాణ్ సభాస్థలికి చేరుకోబోతున్నారు? ఏం చెప్తున్నారు టైం షెడ్యూల్కి సంబంధించి? రైట్ సతీష్, మొత్తానికి ఇక్కడ చూస్తున్నాం మనం ముఖ్యంగా కాకినాడలో జరుగుతూ ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి సభకి పెద్ద సంఖ్యలో ఇక్కడ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా అన్ని దారులు కూడా చిత్రాడ వైపు చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. భారీ ఎత్తున బైక్ ర్యాలీలు చేస్తున్నారు, అంతేకాకుండా రూపంలో వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో కాకినాడ సంబంధించి కొంతమంది నాయకులు మాట్లాడదాం. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారి సభ తగ్గేదేలే అన్నట్టు జరుగుతుంది, మామూలుగా లేదు పరిస్థితి. సో ఏం చెప్తారు? ఇది వరకే మేము గతంలో అధికారంలో మేము ఎప్పుడు తగ్గలేదండి, ఇప్పుడు తగ్గేది ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నిజాయితీగా నీతిగానే పాలన చేయాలని చూశాడు, అలాగే చేస్తున్నాడు. ఆయనకి ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యారని కాదండి, ఆయన మీద ప్రత్యేకమైన గౌరవం, ప్రత్యేకమైన అభిమానం ప్రతి జనం అందరికీ ఉంది, అలాగే మాకు ఉంది. మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు 15 రోజులు బట్టి, గత 15 రోజులు బట్టి ఇవన్నీ మోటివేట్ చేసుకుంటూ అన్ని రకాల ఏర్పాట్లు చేసి తీసుకొస్తున్నారు. అలాగే కాకినాడ సిటీ నుంచి కూడా అందరి నాయకులు కూడా దీన్ని మోటివేట్ చేసి తీసుకొచ్చారు. అందువల్ల ఈ సభ తగ్గిదేమీ లేదు. ఎన్ని లక్షల మంది వస్తారనేది మీ ఊహగా వదిలేస్తున్నాం. జై జనసేన. సో మొత్తానికి చూస్తూ ఉన్నాం. సో మొత్తం కూడా ట్రాఫిక్ అంతా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం కూడా బైక్ ర్యాలీలతోటి ఒక్కసారిగా చూస్తే మొత్తం కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి ర్యాలీగా కూడా వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి కూడా ఎటువైపు చూసినా సరే జనసేనకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో విజువల్స్ లో చూస్తున్నాం. మొత్తం కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా నాయకులు కూడా భారీ సంఖ్యలో ఈరోజు ర్యాలీగా ముందుకి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. సో మొత్తం కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ రాక కోసం చిత్రాడ కావచ్చు, అంతేకాకుండా పిఠాపురం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కేవలం ఇప్పుడు చూస్తుంటే మొత్తం కూడా పెద్ద సంఖ్యలో వాహనాలకు సంబంధించినటువంటి రాకపోకలు కావచ్చు, అంతేకాకుండా మొత్తం బైక్ ర్యాలీలతోటి ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం కూడా అంటే ఇప్పుడు మనం కానీ చూస్తున్న విజువల్స్ లో మొత్తం కూడా చిత్రాడ వైపే అన్ని దారులు కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా చిత్రాడకే వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ కావచ్చు, అంతేకాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళంతా కూడా పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. సో విజువల్స్ లో చూస్తున్నాం. మొత్తం కూడా ర్యాలీగా ఏ స్థాయిలో వెళ్తున్నారో చూస్తున్నాం. అంతేకాకుండా ట్రాఫిక్ కూడా ఇప్పుడు ఇక్కడ జామ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 5-6 కిలోమీటర్ల వరకు కూడా ఆ ట్రాఫిక్ నిలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ట్రాఫిక్ కి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అక్కడికక్కడే ఈ వాహనాలకు సంబంధించినటువంటి దాని మీద చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ రాక కోసం ఈరోజు చిత్రాడంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తం కూడా అంటే ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాం ఏ స్థాయిలో ఇక్కడికి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఎలా వస్తున్నారు అనేది మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం కూడా పెద్ద సంఖ్యలో బైకులు, వందలాది బైకుల మీద పవన్ కళ్యాణ్ గారి రాక కోసం ఆయన వస్తారు అని చెప్పేసి అందరూ కూడా ఇక్కడ వేచి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా మంది వెళ్తున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ మానియా ఏంటి ఈ స్థాయిలో ఉంది? ఏంటి ఎండ ఎక్కువగా ఉన్నా కూడా జనాలు భారీగా వస్తున్న పరిస్థితి. ఏమంటారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి వచ్చారు. ఏంటి అరిసరిసి గొంతులో అయిపోయింది. ఓకే. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారి కోసం ఏంటి ఇంతమంది జనాలు? పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇష్టం. పవన్ కళ్యాణ్కే మేము ఓట్లు. నా ఫస్ట్ ఓట్ వచ్చింది పవన్ కళ్యాణ్కి వేసానన్న. నేను కూడా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి వేస్తాను ఓట్లు. మొత్తానికి ఇక్కడ చూస్తే జనసేనకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అంతేకాకుండా నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎటువైపు చూసినా సరే జన సైనికులు, అంతేకాకుండా జనసేనకు సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంది. సో మొత్తానికి ఇక్కడ మనం కానీ చూసినట్లయితే జనసేనాని పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు అనే దాని మీదే సర్వత్రా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే అధికారంలో లేకుండా దాదాపు 10 సంవత్సరాల పాటు ఆయన పడినటువంటి ఇబ్బందులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మీద, నాయకుల మీద, కార్యకర్తల
కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి ఏ స్థాయిలో హింసించారనేది అందరూ కూడా చూశారు. ఆ తర్వాత అధికారాన్ని రుచి చూసిన తర్వాత అంటే దాదాపుగా కూడా 1 year అధికారంలో ఉన్నారు. సో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ఈ 1 year అధికారం ఏదైతే ఉందో ఈ అధికారాన్ని చూసినటువంటి నేపథ్యంలో వాళ్ళు 1 yearకి సంబంధించి ముఖ్య నాయకులు కావచ్చు, అంతేకాకుండా కార్యకర్తలంతా కూడా ఆయన ఏం మాట్లాడతారా అనేటటువంటి ఒక అంశంతో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆయన ఒక కీలక ప్రకటన చేయొచ్చు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో రిజల్ట్స్ చూస్తున్నాం, మహిళలు కావచ్చు, అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే భారీ సంఖ్యలో జనసేనాని పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ సభకైతే తరలి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఏంటి సార్, ఎంతమంది వెళ్తున్నారు? ఎటు చూసినా చిత్రాడ, జనసేన, పవన్ కళ్యాణ్ తప్ప ఇంకేమీ మాట వినబడట్లేదు. సో ఏంటి అసలు ఈ మానియా వెనుకున్నటువంటి ఆంతరం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు 2019లో చెప్పారు మళ్ళీ నేను గెలిచి వస్తానని. అదే బాటతో వచ్చిన ఇక్కడ చిత్రాల్లో సభ విజయభైరవ్ అవ్వాలని ప్రతి 27, 28, 29, 31 వార్డులో మేము కాకినాడ నుంచి మేము అందరూ జన సైకిల్ వస్తున్నాం. కొన్ని వందల మందితో. నమస్తే అండి, నా పేరు పోల్శెట్టి రామారావు. మేము 27, 28, 29 మరియు 31 వార్డుల నుంచి మేము బైక్ ర్యాలీగా 100 మంది రావడం జరిగింది. మా యొక్క ఆశయం పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలనే ఆశయంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ సభను విజయవంతం చేయడానికి మరి ఎంతో వేల మంది ప్రజలు మరి తరలివచ్చడం జరిగింది. మరి ఈ సభను మరి ఎంత ముందుకు నిర్మించాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జనసేన. ఇప్పుడు ఒకటి అసెంబ్లీ సీటు కాదు కదా, గేటు కూడా తాకనేమని బేరాలు పలికారు. చాలా మంది ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలిచి విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళు? ఇది ఎవరో మాట్లాడినంత మాత్రాన అవన్నీ జరిగిపోవు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. వాళ్ళు గేటు కాదు కదా అసెంబ్లీ, వాళ్ళు కనీసం గేటు దగ్గర కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు. అది వాళ్ళ పరిస్థితి. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు, ఇది ప్రజా తీర్పు. చెప్పండి. ఓకే, మీరు కూడా లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. సో ఏం చెప్తారు? చాలా మంది కూడా ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన వాళ్ళంతా ఈరోజు ఇంట్లో కూర్చొని ఆయన స్పీచ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నా పేరు గణేశ శ్రీనివాసరావు అండి. కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్లో క్యాషియర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మేరకు మేము పనిచేస్తున్నాం. మేము ఈ లారీ గ్రీన్ ట్యాక్స్ తగ్గిందని వాగ్దానం ఇచ్చారు. ఆ ఆశయాల మేరకు ఎదురుకి వెళ్తారని చెప్పి అనుకుంటున్నాం. మేము ఈ దారిబడికి మధ్య ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం చేసాము. ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా పవన్ కళ్యాణ్ అడ్డా, అందులో తిరుగులేదండి. ఆయన ఒక్క మాటతో క్లీన్ చిప్ తీశారు. తూర్పుగోదావరి జిల్లా ఒక సీటు కూడా గెలలేదు. ఆంధ్రప్రదేశ్ మాకు అనవసరం కానీ తూర్పుగోదావరి జిల్లా మట్టికి మా పవన్ గారు అడ్డా అండి. ఆంధ్రప్రదేశ్ మిగతా జిల్లాలు మేము చెప్పలేం కానీ మా తూర్పుగోదావరి జిల్లా కాబట్టి మా జిల్లా మట్టికి పవన్ కళ్యాణ్ గారు అడ్డా అని మేము పక్కాగా చెప్పగలం. పిఠాపురం కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. మరి పిఠాపురం పరిస్థితి? పిఠాపురం ఏం మాట్లాడడం ఏముండదండి. ఆయన నెక్స్ట్ ఎలక్షన్ ఆయనకు వచ్చి అసలు వీధి తిరగాల్సిన పని లేదండి. అక్కడి నుంచి ఒక మాట చెప్తే ఇక్కడ గెలిపించి తీసుకెళ్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడైనా సరే అండి, ముఖ్యంగా కాకినాడ సిటీలో అయితే ఎంతో బాగుంటుంది. మేము ఆహించాం పిఠాపురాన్ని వేసారైనా సిటీలో ఈసారి వేస్తే దోరమూడి గారికి ఎదురుగా మేము గెలిపించుకుని తీసుకెళ్ళి బాధ్యత మాదేనే మేము చెప్తున్నాం. సిటీ మీరు చెప్పండి. ఇప్పుడు భారీ ఎత్తున వస్తున్నారు జనాలు. గతంలో చాలా మంది రకరకాలైన మాటలు మాట్లాడారు. 10 ఏళ్ళు ఇబ్బందులు పడ్డారు పవన్. ఈరోజు విజయోత్సవ సభ 100% స్ట్రైక్ రేట్ తోటి చేసుకున్నారు. సో ఆయన్ని మాట్లాడినటువంటి అంటే ఇష్టానుసారం నోటికి వచ్చినటువంటి మాటలు మీరు ఒక వీర మహిళగా ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడుగా ఆయన ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు నెమ్మదిగా. ఆయన ఏదైతే మాటలు ఇచ్చారో అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. మనం 6 నెలల్లోనే ఎంతో మార్పులు చూసాం. ఇంకా ఈ 4.5 సంవత్సరాల్లో ఇంకా ఎత్తుగా మార్పులు చూస్తామని మనం అందరూ కోరుకుంటున్నాం. సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు జనసేనకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఒక రకంగా సందడి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం కూడా అంటే జనసేనకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, అంతేకాకుండా
జనసేనకు సంబంధించినటువంటి నాయకుల హడావుడి హంగామంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెబుతూ ఉన్నారు, జనసేనాని అడ్డా ఈరోజు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అని కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే జనసేనకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులు జనసేన అనేటటువంటి నినాదం తప్ప ఏంటి 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 అరుపేంటి, కేకలేంటి, ఏంటి అసలు? రోజు చూస్తే మహాకుంభమేళ చూపిస్తున్నట్టుంది. ఈ రోజు గెలిచినాక మొట్టమొదటి ప్లీనరీ, అది కూడా జనసేన అధినేత మహాకుంభమేళ కన్నా ఎక్కువ మంది వచ్చినట్లున్నది. కోట్లాది మంది కూకుములు వస్తారు. ఈ రోజు అపోజిషన్ పార్టీ అద్దు అలుపు లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఫెయిల్యూర్ అయిపోయారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు యువత ముందుకు వెళ్ళి తీసుకెళ్తా ఉంది. ఈ రోజు జరుగుతున్న ఈ సభ చూస్తే అసలు కని విని ఎరిగినట్లు జరుగుతా ఉంది. జై జనసేన.